హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్జే డైలీ వ్లాగ్స్. ఈరోజైతే నేను గోంగూర చికెన్ ట్రై చేశానండి. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడు తినలేదు కూడా, బయట కూడా. ఇదే ఫస్ట్ టైం చేయడం తినడం కూడా. దానికోసం ముందుగా ఆనియన్ టమాటా అన్నీ కట్ చేసేసుకొని చికెన్ కూడా బాగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. గోంగూర కూడా వాష్ చేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకున్నానండి. ఎక్కువగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనే కంటే ఇలా దంచుకునే వాడుకుంటాను. ఈ గోంగూర అయితే 5 రూపీస్ది. ఒక కట్ట పెద్ద కట్ట ఇచ్చారు, మొత్తం వేసేసాను. ఎలాగా గోంగూర అంతా వేగాక కొంచెం అవుతుంది కదా, 1/2 కేజీ చికెన్లోకి ఈ గోంగూర వేసాను. నాకు తెలిసినంతలో ఇలా ట్రై చేశానండి, చూసి చెప్పండి. గోంగూర చికెన్ ఇలానే చేస్తారా లేకపోతే ఇంకెలాగైనా చేస్తారా అని. ఎందుకంటే అలా అంటున్నానంటే నాకైతే నచ్చలేదు అస్సలు. గోంగూర చికెన్ ఫ్లేవర్ కూడా అసలు రాలేదు. ఎక్కడ మిస్టేక్ చేశానో ఏమో నాకు తెలీదు, లేకపోతే టేస్ట్ అలానే ఉంటుందా మరో తెలియదు, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. లేకపోతే ప్రాసెస్ ఏమైనా నేను రాంగ్గా చేశానా ఏమో కూడా నాకు తెలీదు. మీలో ఎవరైనా గోంగూర చికెన్ బాగా చేసి టేస్ట్ బాగుంది అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఎలా చేశారో. నేను కూడా నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాసెస్లో నాకైతే అస్సలు నచ్చలేదు. మరి గోంగూర ఎక్కువైపోయిందో ఏమో మరి నాకు తెలీదు. చాలా మంది దగ్గర విన్నాను, ఇంకా చాలా వీడియోస్ కూడా చూశాను, చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. కానీ ఎందుకు ఇలా అయిందో నాకే తెలియట్లేదు. బాగాలేనప్పుడు వీడియో ఎందుకు పెట్టావు అని అనుకోకండి, ఎందుకంటే నేను ప్రాసెస్ ఇలా చేశాను, ఎందుకు అలా వచ్చిందని తెలుసుకోవడానికే, లేకపోతే ఏమైనా రాంగా అని తెలుసుకోవడానికే. రాంగ్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. లేకపోతే గోంగూర చికెన్ అలానే ఉంటుందో మరి ఉండదో తెలీదు. నాకైతే ఆ ఫ్లేవర్ నచ్చలేదు. అసలు చికెన్ ఎలా వండినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఏమైందో ఏమో, మరి నాకు అదే డౌట్గా ఉంది. గోంగూర ఎక్కువ వేసేసానా లేకపోతే గోంగూర సరిగ్గా ఫ్రై చేయలేదా ఏంటో నాకైతే తెలియట్లేదు. మీరే చూసి చెప్పండి. నాన్ వెజ్లో మీరు ఎక్కువ ఏం తినడానికి ఇష్టపడతారండి? మేమైతే చికెనే ఎక్కువగా ఇష్టపడతాం. వెరైటీగా చేయాలని అందుకే ఈరోజు గోంగూర చికెన్ చేశాను. ఎప్పుడు చేసేలా ఏం తింటామని. ఇంకా మటన్, ఫిష్ అన్నీ తింటాము, ఎక్కువగా చికెనే తెచ్చుకుంటాం. ఇంకా బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది కదండి, ఎంతమంది చూస్తున్నారు? నేనైతే రోజు చూస్తున్నాను. పర్వాలేదు, బాగానే ఉంది. తర్వాత చూడాలి. ప్రస్తుతానికైతే నిఖిల్ అనుకుంటున్నాను నా ఫేవరెట్. మరి తర్వాత ముందు ఎలా ఆడతారో చూడాలి. నాకైతే బిగ్ బాస్ నేను ప్రతి ఇయర్ చూస్తానండి, నాకు చాలా ఇష్టం ఎందుకో ఆ షో. ప్రతి సీజన్ విడిచిపెట్టకుండా చూస్తాను. కానీ లాస్ట్ ఇయర్, ఆ ముందు బిఫోర్ ఇయర్ నాకైతే అస్సలు నచ్చలేదు, సరిగ్గా చూడలేదు. సన్నీ సీజన్ వరకు కంటిన్యూగా చూశాను. తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ బ్రేక్ ఇచ్చాను. అవి కూడా స్టార్టింగ్లో చూసేదాన్ని, కానీ తర్వాత ఇంకా చూడాలనిపించలేదు, బోరింగ్గా అనిపించి. ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని అయితే ఎవరిని తీసుకురాలేదు, మరి ఎలా ఆడతారో చూడాలి వీళ్ళనైతే. నాకైతే నిఖిల్ తెలుసు, ఇంకా విష్ణుప్రియ, ఇన్స్టా రీల్స్ చేసే మణికంఠ అంటే జస్ట్ చూశాను రీల్స్లోని. ఇంకా నాగపంచమి హీరో మోక్ష, కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ విలన్, వీళ్ళైతే తెలుసు. ఇంకెవరో నాకు తెలీదు.
గోంగూర చికెన్ ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఎక్కడ మిస్టేక్ చేశానో చెప్పండి. ఇంకా బిగ్ బాస్లో నాగమణికంఠ కొంచెం హైపర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బిగ్ బాస్లో నామినేషన్స్ డే రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి. ఎక్కువ గొడవలు ఆడుకుంటారు కదా, బాగా నచ్చుతుంది నాకైతే. ఇంకా సండే, సాటర్డే, వీకెండ్స్ అయితే చూడాలనిపిస్తుంది. కానీ నేను ప్రతిరోజు చూస్తాను అనుకోండి, ఇవైతే మిస్ కాకుండా చూస్తాను. ఒక్కొక్కసారి టీవీలో మిస్ అయితే ఫోన్లో చూసుకుంటాను మార్నింగ్. గోంగూర చికెన్ అయితే ఈ విధంగా ట్రై చేశాను. మరి నాకైతే టేస్ట్ నచ్చలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బయటికి వెళ్ళి తినాలి, ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది నా కుకింగే మిస్టేక్ అయిందా లేకపోతే టేస్ట్ అంతేనా ఏమో అని, ఫ్లేవర్ అంతేనేమో అని. చాలామందికి ఇది ఫేవరెట్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే నేను గోంగూర ఎక్కువ వేసేసానేమో అని నా డౌట్. చూద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను. అప్పుడు ఎలా ఉందో కూడా చెప్తాను. బాలేని కర్రీ ఎందుకు పెట్టావని అనుకోకండి, అంటే నా మిస్టేక్ ఏంటో తెలుసుకుందామని పెట్టాను. చాలామంది ఇలా చేసేస్తారు కదా, ఈ వీడియో చూసి చేయకుండా ఏమో ఉంటారేమో అని. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను గోంగూర చికెన్ కర్రీ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి, ఈ విధంగా అయితే చేశాను. మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.